హలో మేడం చెప్పండి. నాగరాజు గారు, దయచేసి మీరే మాట్లాడండి. మీరు మాట్లాడితే మనం కొంచెం చిన్న చిన్న విషయాలు డిస్కస్ చేసుకోవచ్చు అంతే. ఒక్క నిమిషం, మీ పాపతో మేము ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. నాగరాజు గారు, నాగరాజు గారు ఒక్క నిమిషం, మీరు మొత్తం విన్న తర్వాత మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి. నాగరాజు గారు, బిడ్డ సంసారం కన్నా పని ముఖ్యం కాదు కదండి. నాగరాజు గారు, ఒకటే ఒక మాట చెప్తా నేను, మీరు విన్న తర్వాత మీ ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేసుకునే చెప్పండి, సరేనా? అదే అంటున్నా, మీ వకీల్కి చెప్పండి. తర్వాత మేము చెప్పేది చెప్పి విన్న తర్వాత మీ వకీల్కి చెప్పండి కదా. మీరు వినకుండా వకీల్కి ఏం చెప్తారు? మేము చెప్పాలనుకుంటున్నది ఏంది అని అంటే వినండి. మీరెందుకు మాట్లాడారండి నాగరాజు గారు? హలో అమ్మ, నమస్తే. మీ పేరు? మంజునాథ్ గారు అత్తగారా మీరు? అవునా అమ్మ? ఏం లేదమ్మా, ఒకటే ఒక మాట మీకు చెప్పి పెట్టేస్తా నేను. దాన్ని బట్టి మీరు మాట్లాడుకోండి. మీరు మీ వకీల్తో మాట్లాడుకోండి, ఇంట్లో మాట్లాడుకోండి. వాళ్ళు ఎవరు లేరమ్మా, మంజునాథ్ గారు ఒక్కలే ఉన్నారు. మేము ఏది మాట్లాడినా రికార్డ్ అలవాటు వాళ్ళకి, అందుకని ఏం రికార్డో ఏంటో మాకేం అర్థం కాదు. ఏది మాట్లాడినా రికార్డ్ చేస్తాడు. లైఫ్ లాంగ్ అయింది. ఏంటండి చెప్పండి. నేను చెప్పేది ఒక్కసారి వినండి. ఏంటంటే ఇక్కడ మంజునాథ్ గారు మా దగ్గరికి ఎందుకు వచ్చిర్రు అంటే, నాకు నా భార్య కావాలి, కొడుకు కావాలి అని అంటున్నాడు ఆయన. తీసుకెళ్ళమనండి. అయితే మీ భార్య కిందాక అదే మేము వాళ్ళ భార్యతో ఇందాక మాట్లాడినాం, మీ బిడ్డతో మాట్లాడినాం ఇందాక. మేము మాట్లాడినప్పుడు ఆవిడ ఏమంటదంటే, మర్యాద పూర్వకంగా వచ్చి తీసుకెళ్ళాలి, మర్యాదలు చేయాలి అంటే, సరే వాళ్ళ ఇంట్లోకి మర్యాదలు తెలియదేమో, తెలిసేమో, లేదంటే వాళ్ళ మామగారు లేరు, అత్త ఒక్కతే ఉంది కాబట్టి అట్లా తీసుకెళ్ళడం కరెక్టో కాదో, కానీ మంజునాథ్ గారు మమ్మల్ని వాళ్ళ అక్కలుగా చెల్లెలుగా యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మేము సుమన్ టీవీ నుంచి ఆవిడికి చీర, బొట్టు పసుపు ఏం పెట్టాలో అన్నీ పెట్టి మేము ఆమెను తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి మంచిగా సంసారం చేసుకోమనేసి అన్ని ఏమేం కావాలో అన్ని అరేంజ్ చేసి వస్తాం. మీకు ఓకేనా? మీరు కాదండి, అయ్యో సారీ, మీరు అట్లా అనకండి. ఈమె వెళ్ళాక మీ అమ్మోళ్ళు అది పెట్టలే, ఇది పెట్టలే, మరి అది చేస్తారు, అది చేయలేరు, ఇది చేయలేరు అని అంటావు కదా. అవన్నీ వద్దు. వచ్చావు కదా, వచ్చినావు అమ్మా నాన్నతో మంచిగా మాట్లాడి. అప్పుడు కరోనా పరిస్థితి వచ్చింది కదా, మేము గుట్టకెళ్తా అనుకున్నాము, ఒడి బియ్యం పోయలేదు, పిల్లోడు పుట్టిన తర్వాత ఏమేమి ఆచారాలు ఉన్నాయో మళ్ళా అవన్నీ వద్దు. ఇప్పుడు ఇంటి దాకా వచ్చావు కదా, అమ్మ నాన్నతో చెప్పుకొని, మీకు పనికిరాదు అంటున్నావు కదా ఇప్పుడు అలాంటివన్నీ. సరే మరి ఇవన్నీ తర్వాత చేస్తారు, మనకు చుట్టాలు ఉండరు, మీ చుట్టాలు ఉండరు, తీసుకొని వెళ్ళు అంటున్నారు. అంతే. మేము కూడా అంటున్నాం, నీ భార్య నువ్వు తీసుకెళ్ళిపో. ఓకే అమ్మా, సరే. ఇప్పుడు మీరు చెప్పింది మంచి మాటనే, మీరు చెప్పింది మంచి మాటనే అమ్మా. సండే రోజు వస్తే తల్లిని కూడా తీసుకెళ్ళు, మాకు ఎప్పటికైనా మీ భార్య మీరు బాగుంటేనే మాకు మంచిగా. మంచి మాట అన్నారు, మంచి మాట అన్నారు. మీరు ఒక తల్లిగా, ఒక అత్తగా మీరు చాలా మంచి మాట అన్నారు. నేను చెప్పేది వినండి ఒక్కసారి. అంటే కాదంటే ఈమె ఏమంటుందంటే, అమ్మ మాకు మళ్ళా ఏ మర్యాదలు లేవు అనకుండా. అమ్మ ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి అమ్మా. అమ్మ మీరు ఏదైతే చెప్పిండ్రో ఇదంతా ఆల్రెడీ మీ పాప చెప్పేసింది చాలాసేపు, మేమే విన్నాం. మీ పాప ఏం వినలేదు. ఎందుకంటే ఒక్క నిమిషం మీరన్నా చెప్పేది వినండి. మేము కూడా ముసలోళ్ళం అయిపోయాము. అమ్మా సరే అమ్మా నువ్వు వెళ్తా అంటే మీ భర్తని రమ్మను. మీ భర్త ఏంటి? అమ్మా ఒక్క నిమిషం వినండి, ఒక్క నిమిషం వినండి. మీరు ఒక్క నిమిషం మీరు మాట్లాడుకుంటున్న మాట క్లియర్ గా వింటే మీకు అర్థమైపోయింది, సరేనా? ఒక ఇద్దరిని కలపడానికి, ఒక సంసారం బాగు చేయడానికి మాట్లాడుకుంటున్నాం మన ఇద్దరం. ఒక్కసారి వినండి. నేనేం చెప్తున్నా వినండి అమ్మా. అమ్మా ఇంకో ఇప్పుడు వరకు మీరు వేగినరా, ఆయన వేగినరా, ఇద్దరు వేగినరా, మాడిపోయినరా అనేది పక్కకు పెడదాం కొంచెంసేపు. అయ్యింది. ఇప్పుడు తండ్రి కావాలి కదా ఆ పిల్లగానికి, చిన్న పిల్లగానికి. తల్లి కావాలి, తండ్రి కావాలి, భార్యకి భర్త కావాలి, భర్తకి భార్య కావాలి. అమ్మ మీరు మాట్లాడకండి, నేను చెప్పేది వినండి అమ్మా. నేను చెప్పేది విన్న తర్వాత మీరు మాట్లాడితే అప్పుడు నాకు అర్థమవుతుంది, నేను వింటా. అప్పటి నుంచి మీ బిడ్డ చెప్పింది, తర్వాత మీ ఆయన చెప్పింది, ఇప్పుడు మీరు చెప్తున్నారు.
సరే నేను చెప్పేది స్పష్టంగా వినండి. ఇద్దరిని కలపడానికి మేము తయారుగా ఉన్నామమ్మా. మీ బిడ్డకి ఏమేమి పెట్టాలో అన్ని పెత్తుపోతలు ఏమేమి ఉన్నాయో అన్ని పెట్టి తీసుకెళ్తామమ్మా. వాళ్ళు మంచి సంసారం చేసుకొని ఆ పిల్లగాడు ఇంకో ఇల్లు తీసుకొని రెంట్ కడుతున్నారు 2 నెలల నుంచి. 2 నెలలకే అంత ఇబ్బంది అయిపోతే మేము ఎంత బాగా అమ్మా ఇప్పుడు మీరందరు మీ భర్తలతో మీ ఇంట్లలో చక్కగా ఉన్నారమ్మా. ఆ పిల్లకేం రోగం అమ్మా? సరే నీ భర్తతో నువ్వు కలుసున్నావు, నీ కొడుకుకి పెళ్లి చేసుకొని కోడల్ని తెచ్చుకున్నావు, నీ బిడ్డని ఇంట్లో పెట్టుకొని అల్లుడిని కష్టపెడుతున్నావు. ఏమన్నా న్యాయమా అమ్మా అది నీకు? అల్లుడిని మేమేం కష్టపెడతలేదు, తీసుకోమన్నాం. మొన్న కూడా అదే అంటున్నా. మరి ఆయన ఒక మంచి రోజు చూసుకొని ఆయన తీసుకెళ్ళడానికి వస్తాడు. ఆ రోజు మీరు పంపిస్తారు కదా. ఆయన ఆలోచన విధాలన్నీ మార్చుకొని ఊరికి ఎవరు గొడవ పడతారు మేడం. హలో స్వాతి నువ్వు నేను మాట్లాడేది నువ్వు వింటా అంటే నేను మాట్లాడతా. నేను మాట్లాడేది నువ్వు వింటా అంటే నేను మాట్లాడతా స్వాతి. నాకు నీకన్నా ఎక్కువ తిక్కుంది చెప్తున్నా నేను. సరే అదేదో సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి చూయిద్దాం కానీ ఫస్ట్ నేను మాట్లాడేది నువ్వు వింటావా వినవా? స్వాతి నేను మంచిగా మాట్లాడుతున్నా విను. నీ సంసారం నీకు బాగు చేసుకునే ఇష్టం ఉందా లేదా? చాలా రోజుల నుంచి నీకు నీ సంసారం బాగు చేసుకునే ఇష్టం ఉందా లేదా? స్వాతి నీ భర్తతోని కలిసి ఉండేది ఇష్టం ఉందా లేదా? నీ భర్తతోని నీకు కలిసి ఉండేది ఇష్టం ఉందా లేదా? తల్లిగారింట్లోనే ఉంటావా, అత్తగారింటికి వెళ్తావా? స్వాతి అది సోకులు అనరు స్వాతి. నువ్వు నీ భర్త కోసం నీ తల్లిగారి ఇల్లు దాటి వస్తలేవు. ఆయన ఎన్ని గడపలు దాటి ఇడికి వచ్చి కూర్చుండే ఆయనకి ఏమన్నా పని లేదనుకుంటున్నావా? రమ్మనండి, మర్యాద కూడా భోజనాలు పెడతాము ఆయనకి అన్ని ఎదుగుతాయి సేవ చేస్తాం కానీ అట్లా మర్యాద తీరంగా వచ్చి ఒక రోజు భోజనంకి వచ్చి. స్వాతి మీ ఆయన దత్తత తీసుకున్నాడు అమ్మా మమ్మల్ని. స్వాతి అదే అంటున్నా, దత్తత తీసుకున్నాడు. నన్ను చెల్లెగా దత్తత తీసుకున్నాడు, ప్రియా చౌదరి గారిని అక్కగా దత్తత తీసుకున్నాడు. ఇక్కడ మా అడ్వకేట్ గారిని మంచిగా అన్నగా దత్తత తీసుకున్నాడు మీ ఆయన. తల్లి గొడవలు కాదమ్మా స్వాతి, గొడవలు కాదు. ఆయన మమ్మల్ని దత్తత తీసుకున్నాడు. మేమందరం మీ ఇంటికి వస్తున్నాము నిన్ను ఇంటికి తీసుకుపోయేటందుకు. మహాలక్ష్మి మా ఇంట్లో కాలు పెడితే కలకలలు ఆడిపోతుంది ఇల్లు అని మా ఆశ. ఓనర్స్ ఎందుకమ్మా? నేను చెప్తున్నా కదా మీ ఆయన దత్తత తీసుకున్నాడమ్మా మమ్మల్ని. సుమన్ టీవీ ఛానల్ అంటే మా డాడీకి మాత్రం చాలా ఏళ్ళ నుంచి అంటున్నాడు, పుట్టినరోజులు పెళ్లి రోజులు టీవీలో చూడాలి. ఆ విధంగా మా ఏమంటారు. సరే మీ పెళ్లి చేస్తాం తీ, మళ్ళీ మంచిగా మీ పెళ్లి చేస్తాం. సుమన్ టీవీలో చూపిస్తా తీ, మీ పెళ్లి చేసి మీ పెళ్లి మంచి వైభవంగా మళ్ళీసారి చేసి సుమన్ టీవీలో చూపిస్తా. మీ నాన్న చూద్దురు కానీ నేను చెప్పింది నీకు అర్థమైంది కదా? నువ్వు ఫస్ట్ వింటే ఏందో అర్థమవుతుంది. నువ్వే మాట్లాడితే ఎట్లా అర్థమవుతుంది స్వాతి? వచ్చి మర్యాద కూడా తీసుకెళ్ళాలి. ఎందుకంటే మేము మా ఇంట్లో మా డాడీకి పెద్ద కూతుర్ని. అసలే మేము ఎంత ఎంత కష్టంలో ఉన్నాం మేము తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎంత కష్టం మీదుగా మాకు ఇక్కడ నుంచి మేము పెళ్లి చేసుకొని వచ్చామన్నది మీకు తెలియాలి మేడం. సరే చిన్న చిన్న విషయం మంచిది. ఇగో ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా వినమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వాతి నీకు వినే ఉద్దేశం ఉంటే నేను మాట్లాడతా, లేదు అంటే ఇందాక మీ అమ్మతో మాట్లాడుతుంటే ఎందుకు గుంజుకున్నావు? ఆమె మెంటాలిటీకి చిన్న విషయాలు కూడా చాలా దగ్గర పెట్టేసి. నీ మెంటాలిటీకి ఏమన్నా సంసారాలు బాగుపడుతున్నాయా స్వాతి? నీ మెంటాలిటీకి ఏమన్నా సంసారం నిలబడ్డదా? ఒకటన్నా చెప్పు. ఆమె మెంటాలిటీకి 2 పెళ్లిళ్ళు చేసి ఆమె మంచిగానే ఉంది. అమ్మ స్వాతి మీ అమ్మ నాన్నకు నువ్వు మీ అమ్మ మెంటాలిటీకి సంసారం చేసింది, 2 పిల్లలకి పెళ్లిళ్ళు చేసింది, పిల్లకి ప్రాబ్లం వస్తే ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంది. అంత గొప్ప తల్లి ఆమె. సరే చిన్న చిన్న గొడవలకి ఇల్లు దాటిపోరు స్వాతి. చిన్న గొడవలకి ఇల్లు దాటిపోవరు. ప్రతి ఒక్కరి ఇంట్లో గొడవలు ఉంటాయి. నువ్వు వినే ఉద్దేశం ఉంటే మాట్లాడతా, లేదంటే పెట్టేస్తా. స్వాతి ఇంత చిన్న విషయం ఇదే ఫైనల్. ఇంతకు మించి మేము ఎప్పుడు ఛానల్స్ లో ఇంకొకటి మా తమ్ముడికి షార్ట్ ఫిలిమ్స్ తీయాలనే ఒక ఖాళీ ఉన్న టైంలో షార్ట్ ఫిలిమ్స్ తీసే సోక్ ఒకటి ఉంది. ఈ 2 మేడం మేము ఛానల్స్ కి దాటి తీసినాయి. మరి ఆయన క్రూరంగా రావడం అన్నది మా పైన కరెక్ట్ కాదు కదా. అది ఆ ఆలోచనగా పాజిటివ్ చేసుకోవాలి మేడం మేము. స్వాతి ఓకేనా? అయిపోయిందా నువ్వు మాట్లాడాల్సింది? మళ్ళీ మాట్లాడతా
స్వాతి నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా నీకు? నువ్వు మాట్లాడే విధానాన్ని ప్రూఫ్గా మా చేతికి అందిస్తున్నావు. నీకు అర్థమవుతుందా? అందుకోసమే అంటున్నామ్మా, నువ్వు మాట్లాడకు. నిన్ను మాట్లాడమని నేను రిక్వెస్ట్ చేస్తలేను. మీ నాన్నకో మీ అమ్మకో ఇచ్చే ఫోన్ అని చెప్తున్నా నేను. ఒక్కసారి మీ అమ్మగారికో నాన్నగారికో ఇచ్చేయమ్మా. సుమన్ టీవీ అండి నా పేరు. ఇంతసేపు అన్నారు కదా మీరు మీ సుమన్ టీవీ అని. సుమన్ టీవీ అంటే మా ఆయనకి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా మేడం, ఎవరు తెలియదు కూడా ఈ ఫీల్డ్. సో ఆ పరంగా ఎవరైనా తెలిసేమో అనుకుంటున్నాము. ఎందుకు మీ ఆయన ఏమైనా ఛానళ్ళల్లో పనిచేసిండా? ఏమో మరి నాకు తెలియదు. ఇప్పుడు ఆడోళ్ళు ఇంట్లో ఒకసారి ఉద్యోగం మనకి ఇంట్లో కూర్చున్నాక ఏమైతే అంటే మొగోళ్ళందరూ ఒకరొకరు కూడుకొని మారతారు మేడం. మరి ఆడోళ్ళందరూ ఉద్యోగాలు మానేసి ఒకళ్ళొకరు కూడుకోరు, కానీ మొగోళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఒకళ్ళొకరు కూడుకుంటున్నారా తల్లి? కాదు మేడం, ఇప్పుడు ఇంట్లో పిల్లల పైన పడింది మా ధ్యాస. బయట వీళ్ళు చిన్న ఇప్పుడు చూడండి. సరే ఇప్పుడు నువ్వు చాలా మంచిదానివి, నీకు సంసారము పిల్లల పైన ధ్యాస ఎక్కువ ఉన్నది, కానీ నువ్వు మీ అమ్మగారికి ఇచ్చేయి ఫోన్.